రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు మొక్కజొన్న ధరలు ఎలా ఉన్నాయి ఒక వీడియో చేయాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం మొక్కజొన్న ధరలు కనుక పరిశీలించినట్లయితే గడిచిన 15 రోజులుగా మొక్కజొన్న ధరలు క్వింటాకు 300 నుంచి 400 రూపాయలు పెరిగాయి. రైతు చేతిలో నుంచి ఎప్పుడైతే మొక్కజొన్న వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయిందో ఆ వెంటనే ధరలు ఎగబాకటం మొదలైంది. రైతు చేతిలో మొక్కజొన్న ఉన్నన్ని రోజులు క్వింటా 1700, 1710 రూపాయలు, 1750. రైతులు ఎప్పుడైతే 90% మంది రైతులు అమ్ముకున్నారో ఆ వెంటనే దాని ధర 2300, 2400 రికార్డు స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ లాంటి ప్రాంతాల్లో అయితే క్వింటా 2700 రూపాయల గరిష్ట ధర దక్కుతుంది. తాజాగా తెలంగాణలోని ఫేమస్ మార్కెట్ అయినటువంటి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న క్వింటాకి 2400 రూపాయల ధర, మద్దతు ధర ఏదైతే ఉందో దానికి కొంచెం తక్కువగా 2310 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి క్వాలిటీ ఉంటే 2400 రూపాయలకు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎనుమాముల మార్కెట్లో మొక్కజొన్నకి ఈ ధర లభించడం రికార్డు. ఓపెన్గా వ్యాపారస్తులు కొంచెం ధర ఎక్కువ ధరకైనా కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ మార్కెట్లో ఈ ధర లభించడం అనేది ఫస్ట్ టైం అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక మార్క్ఫెడ్ ఏదైతే ఏర్పాటు చేసిందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వాటి ద్వారా ఇప్పటికే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. రైతు సోదరులు చాలామంది మార్కెట్ యార్డుల్లో అమ్ముకుంటూ ఉన్నారు. ఇక ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తాజాగా నమోదైన ఈ ధర మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైతులు మొక్కజొన్న సాగుకి ఖరీఫ్లో కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పరిశీలించినట్లయితే నందిగామలో 2400 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాకినాడలో 2700, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 2300 నుంచి 2400 రూపాయల వరకు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, వినుకొండ, నందిగామ, కృష్ణా జిల్లా, తెనాలి, దుగ్గిరాల ఈ పరిసర ప్రాంతాల్లో 2200 రూపాయలకి వ్యాపారస్తులు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2300 రూపాయల ధర కూడా దక్కుతూ ఉంది. వినుకొండలో అయితే 2350 రూపాయల ధర దక్కుతూ ఉంది. రైతు సోదరులు మీ ప్రాంతంలో మీరు కనుక తాజాగా మొక్కజొన్న అమ్మితే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.